వినసొంపైన సంగీతాన్ని అందించిన చేసిన చిత్రాలు విజయవంతం కాకపోవడంతో ఈ విచిత్ర పరిశ్రమలో వెనకబడ్డ ముందు తరం స్వరకర్తల్లో ఒకరు బి శంకర్ గారు. హిందుస్థానీ సంగీతంలోని పట్లు మట్లు తెలిసిన శంకర్ గారు అరుదైన రాగాల్లో వరసలు కట్టడానికి ఎంతో ఇష్టపడేవారట. మనుషులు మట్టి బొమ్మలు చిత్రంలో శివమద్ భైరవి రాగఛాయల్లో ఆయన చేసిన ఒక యుగళ గీతం అందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఆ పాట రికార్డింగ్ అయిన వెంటనే ఆ థియేటర్లో ఆడియో క్యాసెట్ డెక్ లేకపోవడంతో ఇంటి నుండి టేప్ రికార్డర్ని తెప్పించి ఆ పాటని 2 క్యాసెట్లో రికార్డ్ చేసి ఒకటి తను ఉంచేసుకొని రెండో దాన్ని సుశీలమ్మ గారికి పంపించారంటే మన బాలుగారు. రకరకాల స్థాయి భేదాలతో ఉండేటువంటి ఆ పాట నా దృష్టిలో మాధుర్యానికి పరాకాష్ట అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు బాలుగారు. బాలుగారు సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి కొన్ని వందల యుగళ గీతాల్లో ముందు వరుసలో నిలిచే ఆ పాటని బాలుగారితో కలిసి పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సునీత గారిని. విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయి, నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలాయి, నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయి. ముసిరేదాకా మూగ కోరిక ముసిరేదాకా మూసిన పెదవికి తెలియదు ఏమని, తానొక ముద్దుకై తహతహలాడేనని, తానొక ముద్దుకై తహతహలాడేనని. ఆ కోరికలే ఇద్దరిలోనా, ఆ కోరికలే ఇద్దరిలోనా, కార్తీక పూర్ణిమలై వెలగాలి. నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయి. ఏమని, తానొక వధువుగా ముస్తాబైనానని, తానొక వధువుగా ముస్తాబైనానని. ఏడడుగులు నడిచేదాకా, ఏడడుగులు నడిచేదాకా వధూవరులకే తెలియదు ఏమని, ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలని, ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలని. ఆ బంధాలే ఇద్దరిలోనా, ఆ బంధాలే ఇద్దరిలోనా, కార్తీక పూర్ణిమలై వెలగాలి. నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయి. నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలాయి. సార్ చాలా బాగుంది.
అంటే నాకు పెద్దగా సంగీతం గురించి నాలెడ్జ్ లేదు, అంటే నాకు విన్నటువంటి ఒక పరిభాషలో నాకు ఎలా అనిపించిందంటే ఒక ఈసీజీ తీసినప్పుడు గ్రాఫ్ ఇలా 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 వస్తుంది కదా, అలా అనిపించింది. ఇప్పుడు నేనైనా ఇది ఇంతకుముందు పాడి ఉన్నాను, కచేరీలో పాడాను కాబట్టి 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. తనకి ఎంత కష్టమో నాకు తెలిసి ఈ పాట రికార్డింగ్లో కూడా అంత అవస్థపడ్డాం. ఆయన అద్భుతమైన గజల్ సింగర్ అండి, మన హైదరాబాదీయుడు శంకర్ గారు చాలా గొప్పగా పాడతారు. మీకు ఆయన గొప్పతనం గురించి ఒకే తార్కాణం అంటే ఆయన హైదరాబాద్ నుంచి మద్రాసు ఎప్పుడు వచ్చినా సరే ముందు ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఫోన్ చేయాలి. ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 2 గంటల సేపు వాళ్ళ ఇంట్లో ఆరుబయట ఆయన గజల్ సంగీతాన్ని పెట్టి విని ఆనందించి ఆయన సత్కరించి పంపించేవారు. అంత ఇష్టం ఆయన పాడడం అంటే. ఆయన కూడా ఒకసారి పాడినట్టు ఒకసారి పాడండి, చాలా కష్టం. ఇందులోనే అసలు యూ కెనాట్ ఇమాజిన్ అసలు ఏ రాగంలో ఎక్కడి నుంచి వెళ్తుందో పాట ఎక్కడికి వెళ్తుందో తెలియదు అనమాట. అది మనం జీర్ణం చేసుకునే లోపల ఆయనకు అసలు పేషెన్స్ ఉండదు, చాలా కోపిష్ట అనమాట. ఆర్కెస్ట్రా కూడా అలాగే ఉంటుంది, ఆయన చేసే బ్యాక్గ్రౌండ్స్ కానీ చిటికలో రకరకాలుగా పాడేస్తుంటారు ఆయన. బట్ చాలా గొప్ప సంగీత సంయోజకులు. ఆయనకు నిజంగా రావాల్సినటువంటి గుర్తింపు రాలేదని నా అభిప్రాయం. చాలా చాలా అందమైనటువంటి పాటలు చేశారు మహానుభావుడు. కానీ స్టేజ్ మీద ఆయనకు ఒక గజల్ సింగర్గా చాలా మంచి ఖ్యాతి దొరికింది. ఆయనే కంపోజ్ చేసుకునేవారు, ఆయనే పాడేవారు. చాలా మంచి గాత్రం కూడా పాడడంలో. మా దీనికి అనుసంధాన కార్యక్రమం అయినటువంటి పాడతా తీయక కూడా 1-2 సార్లు ఆయన ముఖ్య అతిథిగా చేశారు. బట్ ఇట్స్ అ వెరీ టఫ్ సాంగ్, వెరీ 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 టఫ్ సాంగ్. ఆ ట్యూన్కి రాయడం కూడా మహా టఫే. నారాయణ రెడ్డి గారికి ఆయనకు కూడా ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఆయనే గజల్స్ తెలుగులో రాసినటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరూ హైదరాబాదీయులు. ఆయనకి ఏం కావాలి ఈయనకు తెలుసు, ఈయన ఏం రాస్తారో ఆయనకు తెలుసు. ఆయన ఏం పాడతాడో మాకు మాత్రం తెలిసేది కాదు, అది గొడవ. ఓకే సునీత, మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఈ పాట చాలా టఫ్ సాంగ్ అని బాలుగారే చెప్తున్నారు, మరి మీకు ఎలా అనిపించింది ప్రిపేర్ అయ్యేటప్పుడు? ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ఒక 2-3 సార్లు వినాల్సి వచ్చింది. విన్న తర్వాత ఈ పాట పాడుతున్నాను అంటే కొంచెం టెన్షన్గా కూడా అనిపించింది. ఈ పాట పాడుతున్నంతసేపు నిజంగానే టెన్షన్గా పాడాను సార్ ఇప్పుడు ప్రస్తుతం కూడా. కానీ పాడేసాం మొత్తానికి, చెప్పేసేసేటట్టుగానే పాడేసేసేసాం. చెప్పేసే